నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం రామన్నపాలెం గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా స్పెషల్ ఆఫీసర్ మంగవేణి ఆధ్వర్యంలో రామన్నపాలెం గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఐఏఎస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ నృత్యాలు, పాటలు, ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థులు ధరించిన సాంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు, తాండవ జలాశయ చైర్మన్ కరక సత్యనారాయణ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొండ్రు మరీడియా, మార్కెట్ యాడ్ డైరెక్టర్ రాజబాబు, ఎంపీపీ లక్ష్మణమూర్తి, ఎంఆర్ఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ట్రైబల్స్ ని మేము నెగ్లెక్ట్ చేయడం కానీ, సరే తర్వాత చూద్దామన్న యాటిట్యూడ్ మాత్రం కానీ ప్రభుత్వంకు లేదు. మా చేతిలో ఉన్నవి అన్నీ మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చేసేస్తున్నాము. ఈరోజు 3 రిక్వెస్ట్ రైజ్ చేయడం జరిగింది. దాని మీద కూడా మనం డిస్కస్ చేసి ప్రాపర్గా డిస్పోజ్ చేద్దాం. ఇక్కడ వచ్చినప్పుడు చాలా పాయింట్ చెప్పాలి, ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉంటారు అని అనుకొని వచ్చాను. పిల్లలందరూ డైనింగ్కి వెళ్ళిపోయారు. సో పేరెంట్స్కి మాత్రమే చెప్పాలి కాబట్టి చెప్తాను. అమ్మ స్కిట్ పెట్టినప్పుడు ఒకటి చెప్పారు, ఆడపిల్లలకి తొందర పెళ్లి చేసేస్తున్నారు, తర్వాత ఇన్లాస్ ఫ్యామిలీ అంటే వాళ్ళు కూడా హస్బెండ్ కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఆ అమ్మాయి అనుకున్నట్టు పెద్ద స్థాయికి ఎదగలేకపోతుంది కదా. కన్నా మీరే సపోర్ట్ చేయకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారమ్మా కదా. బేసికల్గా నేను మీ అందరికీ ఈ ఒక పాయింటే చెప్పాలని అనుకున్నా. కన్నాము అంటే మీరు మమ్మల్ని అడిగి కనలేదు, మీరు మమ్మల్ని కన్నారు, వచ్చాము. పుట్టిన ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి అవ్వాలని తపన ఉంటుంది. కొంతమందికి డాక్టర్ అవ్వాలని, టీచర్ అవ్వాలని, ఐఏఎస్ అవ్వాలని, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, పెద్ద పెద్ద ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అలా అవ్వాలని కూడా అనుకుంటారు పిల్లలు. వాళ్ళకి మీరు ఎంత సహాయం ఇవ్వగలుగుతారో ఇవ్వండి. ప్రభుత్వ సైడ్ నుంచి స్కూల్ కడుతున్నారు, ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాము. అలాగే హెల్త్ సంబంధించిన ఇష్యూస్ కూడా చూసుకుంటున్నాము. మేము మీ అందరినీ ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఆ పిల్లవాడికి ఏం ఎయిమ్ ఉందో, ఏం గోల్ ఉందో, అంటే ఏం అవ్వాలని అనుకుంటున్నాడో దానికి దయచేసి 200% మీరు సపోర్ట్ చెయ్యండి. నన్ను కన్నా అమ్మ నాన్న నన్ను సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడ వచ్చి మీ అందరితో ఇలా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉండదు. నేను కూడా ఒక అమ్మాయే కదా. చదివినప్పుడు ఏమి కాలేజ్ టాపర్, స్కూల్ టాపర్ అలాంటి ఏమీ లేదు, యావరేజ్గా చదివా. కానీ చదువుతున్నప్పుడు ఒక కళ, ఐఏఎస్ అయిపోవాలి, మనం కలెక్టర్ అవ్వాలి. ఐఏఎస్ అవ్వాలని కూడా లేదు. అప్పుడు చిన్నప్పుడు మనకు తెలిసిన ఒకటే వ్యక్తి ఎవరు? కలెక్టర్. ఏమైనా కలెక్టర్ అనుకుంటే అయిపోతుంది అనే ఒక దాంట్లో ఉంటాము కదా. సో చిన్నప్పుడు నుంచి కలెక్టర్ మాత్రం అయిపోవాలి ఎట్టి పరిస్థితిలో. దానికి ఏం చదవాలి, ఎలా చదవాలి ఐడియా లేదు. సో మాకు తెలిసినది ఎవరు? అమ్మా నాన్ననే అడుగుతాం కదా. అలాగే అడిగాము. మా నాన్న కూడా ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ. 25 రోజులు ఉద్యోగం చేస్తే 25,000 30,000 అకౌంట్లో పడుతుంది. ఆదివాస ప్రియులు బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు, మన సోదరిమణి విజయకృష్ణన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ స్టేజ్ను అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో 39 తెగలు ఇక్కడ డిస్ప్లే చేశారు. 34 తెగలు. ఈ ఆదివాసీల్లో ఇన్ని తెగలు ఉంటాయని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా తెలియదు.
అలాగే ఈరోజు డిస్ప్లే చేయడం కూడా జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఆదివాసీలు సాంప్రదాయాలు, పద్ధతులు, విధి విధానాలు ఎప్పటికప్పుడు ఏదో సంవత్సరానికి ఒకసారే ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం, కానీ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు జరిపించి మేడం గారు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి, అలాగే ఆదివాసీలు ప్రతిరోజు కూడా పట్టించుకోవాలని చెప్పి ప్రభుత్వాలు కూడా ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నా గిరిజన సోదరులకు సోదరులందరికీ కూడా ముందుగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి విజయకృష్ణ గారు, ఆమె అనకాపల్లి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కాడి నుంచి కూడా వారానికి 4 నుంచి 3 రోజులు ఏదో గ్రామంలో పర్యటించి